హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొత్త సమాచారంతో మీ ముందుకు వచ్చాను. ప్రధానంగా విద్యా విషయాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. అయితే గతంలో మనం ఎంసెట్ అనే మాటనైతే మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వారు ఈ ఎంసెట్ అనే పదాన్ని అయితే క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అయితే దాని ప్లేస్లో ఇప్పుడు ఈఏపీ సెట్ అని కొత్తగా తీసుకొని అయితే రావడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఎవరైతే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వీటిని ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే నోటిఫికేషన్ షెడ్యూల్ అయితే ఇటీవల విడుదల చేయడం జరిగింది. దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనితో పాటు ఎవరైతే పీజీ ఈసెట్ ఎగ్జామ్ రాయాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. వీటి గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? రైట్, ఇక్కడ మీరు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ అలాగే పీజీ ఈసెట్ షెడ్యూల్ అయితే మంగళవారం విడుదల చేశారు, ఓకేనా? రైట్, అయితే మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫిబ్రవరి 21న ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదలవుతుందని 26 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ఏప్రిల్ 6వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు, ఓకేనా? అంటే మనకి 26కి స్టార్ట్ అయితే ఏప్రిల్ 6 వరకు మనకు ఛాన్స్ ఉంది. అలాగే మే 9వ తేదీ నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించినట్లు తెలుపుతున్నారు, ఓకేనా? అంటే మనకి ఇప్పుడు ఈ ఈఏపీ సెట్ అనేది 9వ డేట్ నుంచి 12వ డేట్ వరకు అయితే మనకు పరీక్షలు అయితే నిర్వహిస్తారు, ఓకేనా? రైట్, ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ పీజీఈ సెట్ గురించి తెలుసుకుంటే ఇక్కడ చూడండి, మార్చి 12న పీజీఈ సెట్ నోటిఫికేషన్ విడుదల, ఓకేనా? మార్చి 12లో ఇది విడుదల అయితే మార్చి 16 నుంచి మే 10 వరకు ఆన్లైన్లో అయితే మనం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇది పీజీఈ సెట్ చేసే వాళ్ళ కొరకు, ఓకేనా? అలాగే ఇక్కడ జూన్ 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పీజీఈ సెట్ రాసే వాళ్ళకు పరీక్షను అయితే నిర్వహిస్తారు, ఓకేనా? మీరైతే జాగ్రత్తగా మీరు వీలైతే దీన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకొని ఒకసారి మీరు క్లారిటీగా దీన్ని చదవండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై హింద్.